హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మచిలీపట్నం ట్రైన్లో ఉన్నాను. విశాఖపట్నం టు మచిలీపట్నం. అక్కడ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఎప్పుడు మచిలీపట్నం వెళ్ళలేదన్నమాట. ఒకసారి ఆ లొకేషన్స్ ఇవన్నీ ఎలా, అక్కడ ఒక బీచ్ కూడా ఉంటుంది కదా, అంటే మా వైజాగ్లో ఎలా ఉందనుకోండి, ఒకసారి అక్కడ కూడా ఎలా ఉంటుందో ఏంటో అని చూడడానికి వెళ్తున్నాను. అక్కడ నుండి మచిలీపట్నం నుండి అక్కడ చూసుకొని, అక్కడ నుండి అవనిగడ్డ అండ్ నాగైలంక అవేవో ఉన్నాయి కదా, అక్కడ కూడా ఒకసారి వెళ్ళేసి అటు నుండి అలాగా రేపల్లె వెళ్ళి, రేపల్లె నుండి ఇలా తెనాలి వచ్చి, తెనాలి నుండి అటు ఏ ఊరబ్బా ఒంగోలు అవన్నీ వెళ్ళి, ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్ళి, శ్రీశైలం దర్శనం చేసుకొని అక్కడి నుండి మళ్ళీ యాగంటి నంది, అదే మహానంది ఇవన్నీ ఒకసారి టూర్ వెళ్దామని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు నా జర్నీ ఒకసారి అటు వెళ్ళింది. ఇప్పుడు ఈ ట్రైన్ జర్నీ అనేది ఫస్ట్ బ్లాగ్ నాది. ఈ ఫస్ట్ బ్లాగ్ నేను చేస్తున్నాను ట్రైన్ జర్నీలోని. ఇంతవరకు ఎప్పుడు నేను ట్రైన్ జర్నీలో బ్లాగ్స్ చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో ఫేమ్ సంపాదించాలని అనుకుంటున్నాను, కానీ ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఒక గైడ్ లైన్స్ నాకు లేదు. ఎందుకంటే నాకు నేనే కెమెరామెన్, నాకు నేనే మొత్తం అంతా A to Z నాకు నేనే. నాకంటే ఎవరు బ్యాక్ సైడ్ ఫోటో వీడియో తీసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. నాకు నేనుగానే కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ కూడా నాకు ఉన్నదనుకోండి, ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్, మంచి బ్లాగ్స్ చేసి మీకు మంచి వీడియోస్ ఇవ్వగలనని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను ఏమైనా తప్పులు చేస్తే కామెంట్ రూపంలో మీరు ఈ విధంగా ఇలా చేశారు, ఈ విధంగా ఇలా చేయకండి, ఈ విధంగా ఇలా చెయ్యండి అని మీ యొక్క ప్లానింగ్స్, అలాగే మీ యొక్క సలహాలు సూచనలు కూడా నాకు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకో విధంగా ఏంటంటే, నేను ఎక్కడ కూడా ఎవరికి నాకు తెలియదండి. ఎవరి దగ్గర నేను చూడలేదు, ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. ఇంకా ఏదైతే అది అయ్యింది, ఇంకా నాకు నేనే ఇంకా చేసుకుందామని నా ఒక సొంతంగా చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఏదైనా సరే సపోర్ట్ అనేది ఉండాలండి. ఆ సపోర్ట్ అనేది మీ నుండే నాకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇదిగో ఫస్ట్ నేను మచిలీపట్నం వెళ్తున్నాను. అది ఆ తర్వాత కూడా నేను డివోషనల్గా ఇలా లొకేషన్స్ ఆ విధంగా నేను చేస్తానండి. యాక్చువల్లీ నేను అరకు ఇవన్నీ చూపిద్దాం అనుకున్నాను. అలా కాకుండా ఒకసారి డివోషనల్ గా వెళ్దామని, అందుకే ఫస్ట్ మచిలీపట్నం వెళ్తున్నాను. ఒకసారి అక్కడ ఎలా ఉంటుందని. అక్కడ నుండి రేపల్లె అవనిగడ్డ ఇవన్నీ దగ్గర అంటారు. అక్కడ నుండి అలా తెనాలి వెళ్ళి, తెనాలి నుండి ఒంగోలు వెళ్ళి, ఒంగోలు నుండి శ్రీశైలం వెళ్ళి అలా వెళ్తున్నాను నేను. మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. అదే విధంగా మీరు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. నాకు ఎలాగ మాట్లాడాలి ఏంటనేది ఇంకా నాకు పూర్తిగా తెలియదు. కాబట్టి మీ యొక్క సూచనలు సలహాలు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే అన్ని ట్రోల్స్ చేయకండి సార్, ప్లీజ్ అండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్. ట్రోల్స్ అయితే చేయకండి నాకు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఇక్కడ నుండి నేను యాక్చువల్లీ మునుపుని చేశాను. అవన్నీ ఏంటంటే షార్ట్స్ రూపంలో చేశాను, కానీ ఫుల్ లెంగ్త్ వీడియో పరంగా నేను ఇప్పుడే ఇదే స్టార్ట్ చేస్తానండి. కాబట్టి నాకు ఏ విధంగా అనేది నాకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు అన్వేషణ గారు ఉన్నారు కదా, అన్వేష్ గారు, ఆయన ఒక వీడియోలు చూశాను నేను. ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అండి. ఆయన ద్వారా అవన్నీ చూసి నేను మూవ్ అవుతున్నానండి. నేను ఇంకా యూట్యూబ్ లోనే అన్ని ఇంకా ఫేమ్ చేద్దాము, ఇదవుదామని అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి, మీరు అందించాలని కోరుకుంటున్నాను కూడా. ఉంటానండి.
నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకేనండి. జై హింద్.